హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అలేఖ్యాస్ కిచెన్ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఏంటంటే ప్రాన్స్ మసాలా కర్రీ అనమాట. నాన్ వెజ్ స్పెషల్, సండే స్పెషల్. ఇదంతా తప్పకుండా ట్రై చేయండి, వెరీ టేస్టీ. సో చూసారు కదా, ప్రాన్స్ మసాలా కర్రీ అనమాట. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నటువంటి ప్రాన్స్ని తీసుకోవాలి. అందులో కొంచెం ఫస్ట్ మనం క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట. 3 to 4 times నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట, కొంచెం స్మెల్ తగ్గుతుందన్నమాట. సో టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం సేపు అట్లా వదిలేయాలన్నమాట, ఒక 1/2 hour అట్లా వదిలేసిన తర్వాత మళ్ళీ మనం నీట్గా ఇంకొకసారి వాష్ చేసుకోవచ్చు. ఇలా మనం పక్కన పెట్టుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీనికి మనకు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అన్నీ. సో మనం ఇందులో కొంచెం ధనియాలు, 1 spoon ధనియాలు యాడ్ చేసుకోవాలి. 1 to 2 spoons. చూసారు కదా, ధనియాలు యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, ఇది స్టార్, చెక్క, కొన్ని లవంగాలు, జాపత్రి, అట్లా అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం లవంగాలు యాడ్ చేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకొని ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే దీనికి బేస్ అనమాట. మరాఠీ మొగ్గ కూడా యాడ్ చేసాము. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని మంచి అరోమా వస్తుంది అనమాట మనకి. ఇదే మనకి బేస్ మసాలా పౌడర్ అనమాట ఈ కర్రీకి, ప్రాన్స్ కర్రీకి. సో ఇది మనం బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత గ్రైండర్ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం దీనికి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 3 onions కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ అలాగే కొంచెం గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ మసాలా పౌడర్ మనం ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సండే స్పెషల్ ప్రాన్స్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయాలి. Please subscribe to Alekhya's Kitchen Indian Recipes channel for more cooking videos. సో మనం ఇలాగా ఫైన్గా మసాలా పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ అలాగే అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను విడివిడిగా తీసుకున్న అల్లం పేస్ట్ అండ్ వెల్లుల్లి పేస్ట్ 2 సపరేట్గా యాడ్ చేస్తున్నాను. 2 కలిపైన యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఆనియన్స్. చూసారు కదా, ఇలాగ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం టర్మరిక్ పౌడర్ మిక్స్ చేసుకున్నటువంటి ప్రాన్స్ ఉన్నాయి కదా, అవంతా యాడ్ చేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం వాటర్ యాడ్ చేయకుండానే వాటర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట బయటకి. ఆ వాటర్తోనే బాయిల్ అయిపోతుంది ప్రాన్స్. మనం సపరేట్గా మళ్ళీ వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
సో ఇలాగ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అన్ని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా సాల్ట్ వల్ల వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఆ వాటరే మనకు సరిపోతుంది కర్రీ మొత్తానికి. సపరేట్గా ఎక్స్ట్రాగా మళ్ళీ వాటర్ ఏం మనం యాడ్ చేసుకోవట్లేదు. చూసారు కదా, కొంచెం వాటర్ బయటకు వచ్చేసింది. ఇలాగే మనం ఆ ప్రాన్స్ అంతా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఒక 10 to 15 minutes ఇలా లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఇలాంటి రెసిపీస్ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలేఖ్యాస్ కిచెన్ ఇండియన్ రెసిపీస్. ఇందులో అన్ని రకాల రెసిపీస్ ఉంటాయన్నమాట. నాన్ వెజ్, వెజ్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, జ్యూస్, ఎవ్రీథింగ్ అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ అలేఖ్యాస్ కిచెన్ ఇండియన్ రెసిపీస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మనకి ప్రాన్స్ బాగా ఫ్రై అయ్యింది, బాగా బాయిల్ అయింది అని అనుకున్నప్పుడు మనము కారం యాడ్ చేసుకోవాలన్నమాట. మన స్పైస్కి తగ్గట్టు ఎంత కారం కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇలాగ ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, గ్రేవీ కూడా బాగా వచ్చేసింది. మనం ఏం టొమాటోస్ యాడ్ చేయలేదు, వాటర్ కూడా యాడ్ చేయలేదు, మనం అందులో ఉన్న వాటరే వచ్చింది. సో ఈ పౌడర్ వల్ల మనకి గ్రేవీ కూడా వచ్చిందనమాట. సో ఫైనల్ టచ్ ఏంటంటే దీనికి ఒక తడకలాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఒక పక్క అది ఇంకొక 5 minutes ఉంటే అది రెడీ అయిపోతుంది. ఈలోపు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీని ఇలా స్లిట్ చేసుకోవాలి, పొడుగ్గా స్లిట్ చేసుకొని అవి అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ప్రాన్స్ కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది అనమాట ప్రాన్స్ కర్రీకి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ రెడీ అయినటువంటి ప్రాన్స్ మసాలా కర్రీలో ఇది యాడ్ చేసేసుకోవడమే, అంతే. యాడ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనకి కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అంతే. చాలా టేస్టీగా ఉండే నాన్ వెజ్ రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.